కాంగ్రెస్ నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు కంటే ముందే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు భట్టి. రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని చెప్తున్నారు. రూపాయి పోగేసి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం. ప్రతి ఓటర్ దగ్గరకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలి అన్నారు భట్టి విక్రమార్క. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నా 2 లక్షలు రుణమాఫీ అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. పథకాలు అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చిందని ప్రజలకు చెప్పాలన్నారు భట్టి. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాంగ్రెస్ నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కీలక వ్యాఖ్యలివి. ఆగస్టు కంటే ముందే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు భట్టి. రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని చెప్తూ ఉన్నారు. రూపాయి పోగేసి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామన్నారు భట్టి. ప్రతి ఓటర్ దగ్గరకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. ఇక 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. పథకాలు అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు భట్టి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చిందని ప్రజలకు చెప్పాలన్నారు భట్టి.